పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమె. ఈరోజు వాగ్దానము రోమీలకు 4:18. నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అతని నిరీక్షణ కలిగి నమ్మెను. అబ్రహాము దేవుని మాటలను విశ్వసించి ఆయన యొక్క నిరీక్షణ నమ్మి సకాలంలో కూడా నిరాశ చెందకుండా ముందుకు సాగాడు. ఇది మనకు ఒక ప్రేరేపణగా నిలుస్తుంది. జీవితంలో ఎలాంటి నిరాశలు అవరోధాలను ఎదురైనా దేవుని మాటలపై విశ్వాసం ఉంచి ముందుకు పోవాలని ఈ వచనం మనకు స్ఫూర్తినిస్తుంది. ప్రభు, నేను నీ విశ్వాసాన్ని నమ్ముతున్నాను. నీ మాటలు, నీ వాగ్దానాలు నాకు శక్తినిచ్చే జీవశక్తిగా మారాలని నేను ప్రార్థిస్తున్నాను. నీకు అంగీకరించిన ప్రతి పదం నా జీవితంలో నమ్మకం మరియు ఆశ పుట్టించడానికి నన్ను మార్పు చేయమని కోరుకుంటున్నాను. నా జీవితంలో నీవు చేసిన వాగ్దానాలను నమ్మి విశ్వాసంతో నడిచేలా నాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. నా హృదయాన్ని పాదరంగంగా నీ స్వామి నడిపించు. ప్రభు, నీవు చెప్పిన ప్రతిజ్ఞలను నేను నమ్ముతున్నాను. నీవు చెప్పిన ప్రతి మాట నిజమైనది. నా జీవితంలో ఈ ప్రతిజ్ఞలు నెరవేర్పడాలని విశ్వసించి నేను ముందుకు సాగాలని నా మనసులో అనుకుంటున్నాను. నా హృదయాన్ని నమ్మిన వాగ్దానములతో నింపి నా దారిలో నీవు ఇచ్చిన మార్గాన్ని నాకు చూపించు. నీ మాటలపై నిలబడిన విశ్వాసం నాకు దిశ, బలం, ఆశ ఇవ్వాలి. ప్రభు, మీరిచ్చిన ప్రామాణికత, ఆశాభావం ద్వారా నడిపించండి. మీరు నాకు ఇచ్చిన దిశను నేను పూర్తి విశ్వాసంతో అనుసరించాలని నా మనసును శక్తివంతంగా చేయండి. మీరు చెప్పిన ప్రతి వాగ్దానాన్ని నేను నమ్మి ఏదైనా పరిస్థితిని ఎదుర్కొనడానికి మీరే నాకు బలం ఇవ్వగలరు. నా జీవితంలో కూడా అబ్రహాం లాంటి విశ్వాసం ఉండేలా దయచేసి దీవించండి. ఆమేన్.